దీక్ష తీసుకునే స్వామికి గురుస్వాములతో సవాసం చేసి ఉండాలి, గురు పరంపరలో ఉండాలి, వారి గురుస్వామిని వారు ఆరాధించే వారిగా ఉండాలి. తర్వాత గణపతి అష్టోత్తరం, కుమారస్వామి వారి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం, స్వామివారి నమస్కార శ్లోకములు లోకవీర మహాపూజ్యం 18, మాలాధారణ మంత్రము, మాలా విసర్జన మంత్రము, ఇరుముడి మంత్రము. ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి ఒక గురుస్వామి అంటే. నేను చదువుకోలేదండి, మేము పామర్లం అండి, మేము గురుస్వామి అంటే మీరు సీనియర్ స్వాములు. ఒక గురుస్వామి అన్నవారు తన 18 సంవత్సరాలు యాత్ర చేసి ఒక గురువు గారి దగ్గర ఉపదేశం పొందిన తర్వాతనే ఆయన సంపూర్ణ గురుస్వామి. కానీ దీక్ష ఇచ్చే పూజ చేసే అనుభవం మీకు లేదు. అది కావాలంటే మినిమం శ్లోకాలు చదవాల్సింది. మేము సంస్కృతం చదవలేదని, మేము బ్రాహ్మణం కాదని, మీరు స్వామి శరణయ్యప్ప చెప్పండి సార్ చాలు. మీలో ఒక చదువుకున్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి చదివిపించాను సార్, మీరు గురుస్వామిగానే ఉండండి. వారికి తెలుసు కదా, వారి కన్యస్వామిగా కూడా ఉంటే వారి చేత చెప్పించే మంత్రాన్ని చెప్పించండి. అక్కడ కావాలి సార్ మంత్రం.